గల్ఫ్ దేశాల్లో ఉన్న మనవాళ్ళు, మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు కొంతమంది నాకు పెడుతున్న మెసేజ్‌లేంటంటే, పానిక్ అయిపోయేంత ప్రమాదం ఏమీ లేదు. ఇక్కడ ప్రశాంతంగానే ఉన్నాం మేము. మా కార్యకలాపాలు సాగించుకుంటున్నాం. వ్యాపారాలు సాగుతున్నాయి. రెస్టారెంట్లు నడుస్తున్నాయి. తినటానికి ప్రాబ్లమ్ లేదు. ఉండటానికి ప్రాబ్లమ్ లేదు. ఉద్యోగాలు నడుస్తున్నాయి. ఉపాధి అవకాశాలు సాగుతున్నాయి. ఏదైతే పేలుడు పదార్థాలు వచ్చినటువంటి సందర్భంలో ఎలర్ట్ సిగ్నల్ ఇస్తున్నారు. మేమందరం సురక్షిత ప్రాంతాల కంటే బంకర్‌లలాగానో, లేకపోతే ఇళ్లల్లో ఉన్నట్టు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్తున్నాం. ఆ పైన వాటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. అట్లాంటి టైంలో కొన్నిసార్లు కింద పడినటువంటి సందర్భాలున్నాయి గానీ, ఎవరికీ పెద్దగా ప్రమాదాలు ఉండట్లేదు. కానీ పానిక్ ప్రచారం వలన మేమందరం గూడా మా మా ఊళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఫోన్‌లొస్తున్నాయి. ఇబ్బంది పడిపోతున్నారు. ఆళ్ళు భయపడిపోతున్నారు. అమ్మానాన్నలో లేకపోతే బంధువులో వచ్చేసేయండి, వచ్చేసేయండి అంటున్నారు. కానీ అక్కడికొచ్చేస్తే మాకెక్కడ ఉపాధి అవకాశాలుంటాయి. ఇక్కడ ఈ కష్ట సమయంలో మాకు కూడుబెట్టినటువంటి దేశాన్ని వదిలిపెట్టి రావడం మాకిష్టం లేదు. వాళ్ళని కష్టాల్లో వదిలి రావడానికి ఇష్టం లేదు అని చెప్పేటటువంటి వాళ్ళున్నారు. ఆ విధమైనటువంటి కమిట్మెంట్ ఉన్నందుకు హ్యాట్స్ ఆఫ్. అదే సందులో ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం.